నైని కోసం వచ్చిన ఎక్కడి నుంచో మధుర గానం మదిని మీటింది ఎక్కడి నుంచి ఆ పిల్ల పాపం ఇయ్యాలి దాని సారీ కట్టుకొని రవి ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పినారు ఆ పాపం దానికి వస్తుందా ఇప్పుడు వస్తుందా నాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు. మీరు క్రష్ అండి నాకు. మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పట్టి బుగ్గలోన ఆశిపుడు నింగిలో చంద్రుడే నీకు అదే క్యూట్ ఉంటారు, క్రష్ ఉంది. రతిరాణి దర్శనం ఇవ్వాలంట, ఏకాంత సేవన చెయ్యాలంట. చూడన్నా ఎంత క్యూట్ ఉంటావు. వాళ్ళందరికీ కుళ్ళు నువ్వు నాతో మాట్లాడుతున్నా. టెడ్డీ బేర్ లా ఉంటది. బాబు బకాయి పండు ఇస్తా పిపి బకాయి పండు ఇస్తా పండిస్తున్నాక నా పరువ వచ్చిన కంట్రోల్ చేసుకోండి ఓకేనా. ముసుకుంటా అలా చూడకండి మరి క్యూట్. దీన్ని లవ్ పడిపోవడం అంటున్నా. క్రష్ తోనే కదా లిమిట్ క్రాస్ కావాల్సింది, ఇంకెవరితో అవుతారు? బొంగుతో అవుతారు. హలో వాట్సాప్ మ్యాన్స్, థాంక్ యూ టు కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే ఈ నా తమ్ముడు అనమాట. చూడకి నాకే పెద్ద ఉంది కదా. సో ఈ నా తమ్ముడు. సో బేసిక్ గా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎస్ఆర్ టీమ్ కొత్త బౌన్సర్ ని తయారు చేసి. సో సో ఎవరికైనా బౌన్సర్ సేవలు కావాలంటే నా నెంబర్ కి సంప్రదించండి. జస్ట్ 2000 మాత్రమే. నెంబర్ చెప్పాలా? చెప్పండి ఓన్ అమ్మాయిని మాత్రమే మెసేజ్ చేయండి, ఎవరు చేయకండి. దింగుతా ఇక 9 నంబర్లు లాస్ట్ ఒక నంబర్ ఉంది. నిజం తెలుసా, షాక్ అవుతారు మీరు అందరూ కూడా. ఇది తెలుసు ఆల్రెడీ మనోడు ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. ఇప్పుడు అందుకే కెమెరా ముందు చెప్పాలి ఇప్పుడు అవన్నీ. అది కాదు ఎందుకన్నా ఇది మనోడు చెప్తా ఉంటే నాకే బ్లాస్ట్ అయింది. అవునా నిజమా అని. అవునా నిజమా నీకెలా తెలిసింది మచ్చా? చెప్పినా నేనే నా మరి ఎందుకన్నా చెప్పలేదు. ఎవరి కోసం వచ్చావు చెప్పు ఎస్ఆర్ టీమ్కి? ఎవరి కోసం రాలేదన్న, నీకోసం వచ్చి. చెప్పు నీకోసం వచ్చి చెప్పు. ఏం లేదన్న, మీకోసం వచ్చి. చెప్పు ఇదని చెప్పు. చెప్పకపోతే అన్న మీద ఒట్టే. మనసులో మాట చెప్పు. అన్న మీద నైని కోసం వచ్చిన. సరేనా? ఎక్కడి నుంచో మధుర గానం మదిని మీటింది ఎక్కడి నుంచి దేనికి వచ్చినావు? మట్టి ఎందుకు నేను ఏం పంటా నీకు? ఏం లేదన్న, అప్పుడు క్రష్ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు, ఇంకా చూడాలి. చూడాలా? ఏంది మచ్చా చూస్తా, ఏది చూస్తాం మచ్చా. ఆ పిల్ల పాపం ఇయ్యాలి దాని సారీ కట్టుకొని రవి ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పినారు ఆ పాపం దానికి. వస్తుందా ఎక్సైట్మెంట్ ఇప్పుడు వస్తుందా? నాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు. నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? అవి లేదన్న, అంటే వస్తుందని చెప్పలేదు కదా నాకు. మార్నింగ్ నుండి ఏం చెప్పలేదు. ఎందుకు నాకు అవన్నీ లవ్ లేదన్న, లవ్ ఉంది, ఇంకా అప్పటి నుంచి లవ్ లేదు, లవ్ అమ్మాయి వద్దు జీవితంలో ఏమేమో చెప్పినావు. లేదన్న, కానీ క్రష్ అని చెప్పా కదా, క్రష్ అన్న, అంతే. క్రష్ క్రష్ అంతే, జస్ట్ క్రష్. కాదు పాయింట్ అప్పుడే సో సో బేసిక్ ఇదే ఎందుకు కాన్సెప్ట్ గా కొట్టకూడదు? ఏది మనోడు అంటే నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు అదే చెప్పి. అరే డండ్రా అప్పుడు చెప్పు. ఇప్పుడు ఎందుకు మచ్చా? ఇప్పుడు చెప్పేసి మనతో అంత కాదన్న. ఏ పర్లేదు, యాక్టింగ్ చేస్తారు. చాపిల్లతో ఎట్టితో చూద్దాం రా. నువ్వు చెప్పు. సరే ఏం చెప్తావు? ఏం చెప్తావు? వీడు నైని ఎవరు నైని? కట్టుకో ఇలా ఇలా చెప్పి ఇలా ఇలా చెప్పు. ఇంకా చెప్పు, అదే చెప్పు. చూసి చెప్తలేడు. ఏమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే. చెప్పురా ప్రపోజ్. ప్రపోజ్ ఏం లేదన్న, క్రష్ అన్న. ఇష్టం అంతే కదా? నాకు తెలిసి ఎంత ఊకి అందరు నాయబడే పడతారు. అందంగా ఉంటావని ఎవరు చెప్పి నేను అందంగానే ఉంటా. ఏ కజ్జరా పిలుసు నైని నీకు చెప్పాలంట. మా వాడు ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? మా తమ్ముడు వంశీ. పరిచయం చేసుకో. సెకండ్ ఇంత ఎక్స్పెక్ట్ లేదా?
నాకు తెలియదు కదా. ఫ్రెండ్ ఎట్లుండాలి? హాయ్ మచ్చా ఇట్లా. హాయ్ ఫ్రెండ్ ఇట్లా. ఒక్క నిమిషం బాగా మచ్చా హాయ్ మచ్చా అక్కడ కష్టం హాయ్ హాయ్ చెప్పు. హాయ్ తప్పు మచ్చా అట్లా చేయడం తప్పు నేను కాదు. నీకు రీసెంట్ కూడా చూసిన వాళ్ళు మన ఫ్లైట్ 3 సార్లు చూసిన వచ్చినప్పుడు చూసిన ఎడిటర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ అన్ని కమ్ములు చెప్పిన ఆ కమ్ము నా కోసం ఆ కమ్ము నీ కోసం అంట. చెప్పు వచ్చినాడు అన్ని చెప్పి కమ్మింది నీకోసం అంట. నమ్మవా బ్రో ఇక్కడ తమ్ముడు ఏ రోజు అనుకోలే నా తమ్ముడే దీనికి పరిచయం చేస్తా అని. దారా మాట్లాడరా ఏం మాట్లాడాలి నీకు ఎందుకు చెమట పడుతుంది చూడరా చూడు చూడు నాకు కూడా వస్తున్నా ఎండకి. నాకు కూడా ఎండకి ఫస్ట్ టైం మచ్చా ఇది ఏంది ఫస్ట్ టైం చెమటలు కడ్డమా కింది పోదాం లేసులకి. చెప్పు చెప్పు నాతో మాట్లాడిపించారా రా మాట్లాడుతున్నావు కదా చెప్పండి. చెప్పురా మీరు అంటాడు రెస్పెక్ట్ కదా 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 మీరు క్రష్ అండి నాకు. మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పట్టి బుగ్గలోన ఆశిపుట్టుడు దానికి నమ్మకం లేదు. అయితే ఏం చేద్దాం? ఏం చేద్దాం? కోసుకొని కొరడదు. ఏం చేద్దాం ఏంటి? చెప్పురా పర్లేదు మాట్లాడు. అందుకే నా పిలిపించింది బ్రో అంటే యాక్చువల్గా అందుకే మెంటల్ గా ఫిజికల్ గా బేసికల్ గా అందుకే వచ్చారన్నమాట అన్న దగ్గరికి. వచ్చి నాకేం చెప్పింది తెలుసా, మా అక్కతో ఒప్పించి మా ఇంట్లోతో ఒప్పించి వంశీని మంచి డైరెక్షన్ చేస్తారు, డిఓపి చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు అని చెప్పి నాకు పంపించారు. కానీ వచ్చింది నా కోసం కాదు నీ కోసం అంట. మాట్లాడు. అంటే మీ సబ్స్క్రైబర్ అనమాట నేను చాలా ఇయర్స్ నుండి. చాలా అన్న వాళ్ళతో చేస్తున్నప్పటి నుండి అంటే యాక్చువల్గా అన్న వాళ్ళతో చేస్తున్నప్పటి నుండి చూసేవాడిని అనమాట. మీరు కాల్స్ మాట్లాడేది దాంట్లో ఇప్పుడు వస్తున్నాను అంటే అప్పుడు చేసేవాళ్ళు కదా, కాల్స్ ప్రాంక్స్ చేసేవాళ్ళు కదా. ఇంకా అప్పుడు మీకు వేరే అతను ఉన్నారని వేరే దీంట్లో ఉన్నారని అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చాక తెలిసింది అనమాట. అందుకని ఏం తెలిసింది? నువ్వు ఈడ మాట్లాడు, అందరితో మాట్లాడాలి. నేను క్రష్ అన్నావు, వీళ్ళందరితో ఏం చేస్తావు? చెప్తారు మనం మాట్లాడగల తక్కువ మాట్లాడరా. అదే అండి చెప్దామని. ఏమండి అండి అండి చెప్పు. అండికి ఇప్పటి నుంచి 9 MBలో కళ్ళు చూసి మాట్లాడు. మచ్చా కళ్ళు దగ్గర మనకి అంత లేదు మచ్చా. చూడు కళ్ళు చూడు చూడే ఏ రోజు నీ తల ఎత్తుకెలా చేశాడు చూడు. నేను తల ఎత్తుకుండేలా చేసి హైట్ ఉన్నాడా? దీంతో మాతో పని నీకు. నేను కాదు క్రష్ ఆయనకి, మీరు. అదే స్పీడ్ ఉందా నీకంటే? అదే క్యూట్ ఉంటారు, తెలుసు. క్రష్ ఉంది. రతిరాణి దర్శనం ఇవ్వాలంట, ఏకాంత సేవన చెయ్యాలంట. చూడన్నా ఎంత క్యూట్ ఉంటావు. వాళ్ళందరికీ కొల్లు నువ్వు నాతో మాట్లాడుతున్నా. టెడ్డీ బేర్ లా ఉంటది. బాబు బత్తాయి పండు ఇస్తా, పిపి బొప్పాయి పండు ఇస్తా, పండిస్తే నాక నా పరువం. ఏమైందన్నా? టెడ్డీ బేర్కి మమ్మీలా ఉంటుంది ఇది. అట్లనే టెడ్డీ బేర్ మమ్మీ కదా, టెడ్డీ బేర్ కదా. టెడ్డీ బియర్ కాదు, మా వాళ్ళు అడవిలో తిరుగుతుంటారు చూడు. బియర్ ఎంత వేసుకోవాలి బొచ్చు. జల్దిన బకెట్ తీసుకురా, బాత్రూమ్ వస్తుంది. అట్లా అంటారు చెప్పరా. నీ మాటలు వీళ్ళే నమ్ముతలేరు, నేను ఎట్లా నమ్మాలి క్రష్? మీరే సగం నవ్వు వచ్చిన కంట్రోల్ చేసుకోండి. మూసుకుంటా యాక్చువల్లీ వచ్చాను అనమాట దానికోసమే. దేనికోసం? మీకు చెప్పడానికి అన్న చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చాడు, మీరు క్రష్ అని చెప్పడానికి. చూడకండి, మాది మేము చూసుకుంటాం. చూసుకోండి. సడన్ గా శారీలో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆగట్లేదు, హార్ట్ బీట్ పెరిగి నవ్వకండి. చెప్పండి ఇంకా. అలా చూడకండి మరి. క్యూట్ దీన్ని లవ్ లవ్ పడిపోవడం అంటున్నా. నువ్వు ఎందుకు మంచిగా చెవులు మూసుకుంటాం. ప్లీజ్ చెప్పు. చెవులు మూసుకోరా. ఓకే అన్న, మీ కంఫర్ట్ అన్న. చెవులు మూసుకో అన్నా. ఇక చెప్పు చెప్పు. అసలు ఎందుకు వచ్చారన్నా? లేకపోతే నేనే చేసుకునేవాడు కదా, ఏదో ఒకటి చెప్పేవాడు. మళ్ళీ మాకు వినిపించిన నేను కూడా చెప్పేస్తాను. యాక్చువల్ అంటే
ఇంకా చెప్దాం అనుకున్నా వీళ్ళు ఉండేసరికి చెప్పలేకపోతున్నా. వాళ్ళతోనే ఏం కాదు చెప్పు. ఏడిపోతారు నా ఒక్కడిని ఏం వదిలేసిపోతున్నా. మాట్లాడాలి? క్రష్ అంటే లోపల నుండి ఏదో ఒకటి రావాలి. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. అంటే బేసిక్గా ఫస్ట్ టైం కదా, సిగ్గు అవుతుంది అనమాట కొంచెం బాగా. పడండి, సిగ్గుపడడానికి టైం తీసుకుని. సిగ్గుపడ్డానికి టైం అంటే మళ్ళీ టైం దొరుకుద్దా లేదో, మళ్ళీ వీళ్ళు మనల్ని వదిలిపెడతారో లేదో తెలియదు కదా. ఎవరిని? అంటే అన్న వాళ్ళు ఇంత ఫ్రీగా వదిలేస్తారో లేదో తెలియదు, మాట్లాడడానికి మళ్ళీ టైం ఉంటుందో లేదో తెలియదు కదా. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా. అచ్చా, అంటే ఇప్పుడు నేను రోజు మాట్లాడాలా నీతో? మాది కంఫర్ట్, మీ కంఫర్ట్. మీరు మాట్లాడుతా అంటే మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం. ఫోన్ నెంబర్ తీసుకో వద్దా? ఇట్లాంటివి చాలానే విన్నా. ఫోన్ నెంబర్ ఇస్తే అట్లయినా పర్లేదు, మాట్లాడతాను. నేను ఇయ్యను. అన్నయ్య దగ్గర తీసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. అన్నయ్య కూడా ఇయ్యాడు. మీ అన్నయ్య ఇన్స్టాలో అయినా మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నా అకౌంట్లో లేవు. ఏం లేదు, నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మాట్లాడదు. నేను చెయ్య. ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నారు? క్రష్ అంటే లిమిట్ కి క్రాస్ అవుతున్నారు. క్రష్ తోనే కదా లిమిట్ క్రాస్ కావాల్సింది, ఇంకెవరితో అవుతారు? బొంగుతో అవుతారు. బాగానే ఉన్నారు కదా, ఎందుకంత కోపం? బాగుంటే సీరియస్ అవ్వద్దా? అంటే అవ్వచ్చు కానీ మరి ఇట్లా ఫ్యాన్ క్రష్ అది కూడా వాళ్ళ మీద మా మీద కూడా సీరియస్ అవుతే ఏమొస్తుంది? నీ అభిమానంకి, నీ క్రష్నెస్కి థ్యాంక్ యూ సో మచ్. అంటే మాట్లాడరా, చాటింగ్ చేయరా? ఫోన్ చెయ్యను. చలో అయిపోయింది, మీ అన్న విలువ ఫస్ట్.